వైకాపా నేతలకు విధేయత చూపడానికి ప్రాధాన్యం, కలుషిత నీటితో జనం ప్రాణాలు కోల్పోతున్న పట్టని వైనం, క్షేత్రస్థాయి పర్యటనలు ఊసే మర్చిపోయిన అధికారులు, ఎమ్మెల్యేలు చెప్పారని అడ్డగోలుగా అనుమతులు, మేయర్లు సిఫార్సు చేశారని అక్రమ నిర్మాణాలపై ప్రేమ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్లు ఉదయాన్నే కాలినడకన ఒకటి 2 డివిజన్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకునేవాళ్ళు, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకునేవాళ్ళు. కమిషనర్లు వీధుల్లోకి రావడంతో కింది స్థాయి అధికారులు సిబ్బంది కూడా వెళ్లాల్సి వచ్చేది. కమిషనర్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలు సమస్యలు చెప్తే ఇబ్బందులు పడతామని సిబ్బంది ముందే వాటిని పరిష్కరించిన సందర్భాలు ఉండేవి. ఇదంతా గతం. ఇప్పుడు రాష్ట్రంలో నగరపాలక సంస్థల కమిషనర్లు చాలామంది క్షేత్రస్థాయికి వెళ్లమే మర్చిపోయారు. ఎన్నికల ముందు వరకు అధికార పార్టీ నేతలు సేవలకే పరిమితం అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన పనులకే ప్రాధాన్యం ఇచ్చారు. కొందరైతే అక్రమార్జనే జయమన్నట్టుగా పనిచేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఉద్యోగులతో కలిసి ఉదయం 6 గంటలకే వీధుల్లో ప్రత్యక్షమయ్యే కమిషనర్లు అరుదుగా కనిపిస్తున్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప కార్యాలయం నుంచి అడుగు తీసి బయట పెట్టడం లేదు. ఇదే మంచిదనుకుని కింది స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళడం లేదు. దీంతో కలుషిత నీరు, పారిశుద్ధ్య సమస్య, వెలగని వీధి దీపాల వంటి చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర